హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను చెప్పాను కదా మీకు ఒక రైస్ కూడా చేశానని చెప్పి, ఆ రైస్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అందులో పుదీనా అలాగే అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇది పుదీనా రైస్ కాదు, పుదీనా రైస్ లాగే ఉంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత అయితే గీ వేసుకున్నాను. దీన్ని పుదీనా జీరా రైస్ అంటారు. తర్వాత జీరా వేసుకొని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది మనం సింపుల్గా అప్పటికప్పుడు అయిపోవాలనుకుంటే 5 మినిట్స్లో అయిపోతుంది. ఆ పేస్ట్ని ఇందులో వేసుకున్నాను. సో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులోనే మసాలా దినుసులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. నూనె ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఏం చేస్తానో చూడండి. ఇప్పుడు మొత్తం అంతా ఉప్పు వేసుకొని సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. దీన్ని బాగా ఫ్రై చేసుకొని దగ్గర పడాలన్నమాట. బాగా ఎగిరిపోవాలన్నమాట. మొత్తం ఎగిరిపోయిన తర్వాత దీన్ని చూసారు కదా, ఇలాగా దగ్గరికి నూనె తేలేంత వరకు కూడా అలా మనం ఫ్రై చేసుకోవాలి. ఏంటి ఇంత ఆయిల్ వేసింది ఏంటి అని అనుకోవద్దు. ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం తీసేస్తానండి. ఎందుకంటే దీనికి ఏంటంటే పుదీనా మనకి పచ్చివాసన రాకుండా మనం చేసుకోవాలి. దీన్ని పచ్చివాసన రాకూడదనమాట. నేను ఎందుకు ఇలా చేశానంటే పచ్చివాసన పోవడానికి అనమాట. నూనె ఎక్కువ వేసుకొని తర్వాత ఆయిల్ మనం తీసుకొని దాన్ని ఏ కర్రీలోనే మనం యూజ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. సో నేను ఇప్పుడైతే ఇది బాగా వేగేంత వరకు కూడా నేను ఈ ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకుంటాను. ఇలా చేసుకుంటే ఇది కొంచెం మనకి పచ్చివాసన పోయి అలాగే మనకి బాగుంటుంది. మామూలుగా నూనె తక్కువ వేసుకొని చేసుకుంటే పచ్చివాసన అలాగే ఉండిపోతుంది. సో నేనైతే ఇలాగ బాగా ఫ్రై చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. సో ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి కదండి. నేనైతే ఎలక్షన్స్కి వెళ్ళలేకపోయాను. నేను ఎవరికి ఓటు వేయలేకపోయాను. సో ఢిల్లీ నుంచి వెళ్ళడం అంటే కష్టం కదా. నాది వచ్చి ఆంధ్రాలోనే ఉంది ఓటు. సో నేనైతే వెళ్ళలేదు. సో అంత దూరం వెళ్ళాలంటే డుండికి కూడా స్కూల్ ఉంది. సో నేనైతే వెళ్ళలేకపోయాను. సో తర్వాత వచ్చేసి ఆయిల్ అంతా తీసేస్తానని చెప్పాను కదా, ఇలా ఆయిల్ అంతా కూడా నేను తీసేసాను అనమాట. ఒక గిన్నెలోకి, ఒక బౌల్లోకి. సో ఎలక్షన్స్లో ఎవరు వచ్చినా కూడా ఓకేనండి. కాకపోతే ఏంటంటే ఎవరు వచ్చినా కూడా పేదవాళ్ళకి ఇస్తానంటున్నారు కదా, అది పేదవాళ్ళకే ఇవ్వండి. సో నేను చూశాను చాలా మటుకి నేను ఈ గవర్నమెంట్లో. సో వాళ్ళు తెలిసిస్తున్నారు తెలియకేస్తున్నారో నాకు తెలియదు, కానీ పేదవాళ్ళకైతే ఏది చేరట్లేదండి. సో ఇది వచ్చేసి 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అనమాట. 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అలా వేసుకోవాలి. దీంట్లో మిల్కే యాడ్ చేసుకోవాలన్నమాట. మిల్క్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. అంటే మనం 1 కప్ ఆఫ్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పాను కదండి. టేస్ట్ కూడా అలాగే డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో ఇలా మరిగిన తర్వాత దాంట్లోనే బాస్మతి రైస్ 1 గ్లాస్ వేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. కావాలంటే మీరు మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తా అంటారు కదండి. పేదవాళ్ళతో పాటు ఇచ్చారు, కాదంటలేదు. కాకపోతే పేదవాళ్ళతో పాటు ఉన్నవాళ్ళు కూడా తీసుకుంటున్నారు. సో ఒక ఇల్లు ఉన్న వాళ్ళకి కూడా స్థలం వస్తుంది. సో ఓకే ఇస్తున్నారు. కాకపోతే నేను అనేది ఏంటంటే పేదవాళ్ళకి ఇవ్వండి. పేదవాళ్ళకి చాలామందికి దక్కట్లేదు. ఉన్నవాళ్ళకి తీసుకోవడం వల్ల పేదవాళ్ళకి దక్కట్లేదు. నాకు అక్కడే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళకి ఇవ్వాలి కదా, ఉన్న వాళ్ళకి ఎందుకు చెప్పండి. సో ఇది వచ్చేసి బిర్యానీ అయితే లాస్ట్కి ఇలా రెడీ అయిపోయింది. సేమ్ పెన్షన్లు కూడా అలాగే ఇస్తున్నారు. ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఇవ్వట్లేదు. నిజంగా లేని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. సో తర్వాత నేను వచ్చేసి బిర్యానీ రెడీ అయిపోయింది. సో రైస్ అనమాట, జీరా పుదీనా రైస్ రెడీ అయిపోయింది. దాంట్లోకి నేను పన్నీర్ క్యాష్యూ కర్రీ మొన్న చేశాను కదా, ఆ పన్నీర్ క్యాష్యూ కర్రీని వేసుకున్నాను. ఈ మధ్య బాగా లేట్ అయిపోతున్నాయండి వీడియోస్. కొన్ని డిలీట్ అయిపోతున్నాయి. అసలు డుండి దగ్గర ఉంటుంది ఫోన్ ఒక్కొక్కసారి. వాడు ఎక్కువగా ఫోన్ చూడ్డు, కాకపోతే ఈ మధ్య కొంచెం. సో తర్వాత వచ్చేసి మదర్స్ డే కదా, హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్. నేను మదర్స్ డే రోజున నేను మామూలుగా కూర్చున్నానండి. డుండి వచ్చి సర్ప్రైజ్ చేశాడు. అదేంటంటే మమ్మీ రాడిసన్ బ్లూలో నీకు లంచ్ అని చెప్పాడు. సో నేను రాడిసన్ బ్లూకి వెళ్దాం అనుకుంటున్నాను. సో కుదరట్లేదు. సో వాళ్ళైతే ప్లాన్ చేశారు, ఇద్దరు తండ్రి కొడుకులు. సో ఇక్కడికైతే నన్ను తీసుకొచ్చారనమాట ఆ రోజు లంచ్కి. సో మార్నింగ్ అయితే నేను ఇక్కడికి వచ్చాను అనమాట బఫెట్కి.
సో రాడిసన్ బ్లూలో మదర్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయంటే ఇక్కడికి వచ్చాం. కానీ ఈసారి మదర్స్ డే ఏమీ చేయట్లేదు వీళ్ళు. మామూలుగా నార్మల్గా ఫొటోస్ అయితే తీసారు చాలా మటుకి, ఫోటోషూట్ అవి ఇంకా నాకు పంపలేదు. సో ఇలా అయితే రాడిసన్ బ్లూకి మేము ఎంటర్ అయిపోయి, ఇది వచ్చేసి నోయిడాలో, గ్రేటర్ నోయిడాలో ఉందండి. ఇక్కడ చాలా ప్లేసెస్లో ఉంటుంది, ఇదైతే గ్రేటర్ నోయిడా. ఇది వన్ ప్లేస్ చాలా బాగుందండి, ఇదైతే నాకు బాగా నచ్చింది. రాడిసన్ ఇటు చూసారు హుల్క్ డ్రెస్ వేసాడు అనమాట, హుల్క్లా చేస్తున్నాడు. వీడికి హుల్క్ అంటే మహా పిచ్ అనమాట. హుల్క్ ఉంటే చాలు, హుల్క్ అంటే బాగా ఇష్టం అనమాట. మొన్నటిదాకా స్పైడర్ మ్యాన్ అయిపోయింది, ఇప్పుడు హుల్క్ మీద పడ్డాడు అనమాట. ఇప్పుడు హుల్క్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నాడు అనమాట. మదర్స్ డే అని చెప్పి వీడికి నేను ఇది గిఫ్ట్ చేశాను అనమాట, వాడికి నాకు ఇది గిఫ్ట్ చేశాడు. సో ఫుడ్ వచ్చి ఓవరాల్గా చాలా బాగుందండి. అంటే అన్నీ కూడా ఇంటర్నేషనల్ డిషెస్ అనమాట. తర్వాత ఓవరాల్గా చాలా బాగుంది. ఇది వచ్చేసి చికెన్ సలాడ్ అనమాట, చాలా బాగుందనమాట. ఒక్కసారి ట్రై చేస్తే చాలా బాగుంది. చికెన్ సలాడ్ అనమాట, అసలు మామూలుగా లేదనమాట ఇది మటుకు. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చి ఫ్రూట్స్ అండి, ఫ్రూట్ సలాడ్, అది కూడా బాగుంది. ఇది చికెన్ మటుకి దీన్ని మొత్తానికి కైమాకన్ చేశారు, కైమాకన్ చేసి దాన్ని బాయిల్ చేసి చేశారనమాట. ఇది మటుకి చాలా బాగుంది. పన్నీర్ కూడా చాలా బాగుంది. నిజంగా ఓవరాల్గా చాలా బాగున్నాయి అనమాట అన్నీ కూడా. సో ఫుడ్ అయితే బాగుంది. సో అంటే బార్బిక్యూకి దీనికి చాలా డిఫరెంట్ అనమాట. బార్బిక్యూ వేరే డిషెస్ అనమాట. ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం మేము, చాలా బాగుంది. ఇది వచ్చేసి నూడిల్స్ తీసుకున్న తర్వాత చిల్లీ చికెన్, అలాగే అది ఫిష్ అనమాట. ఈ ఫిష్ కూడా చాలా బాగుంది, చాలా స్మూత్గా, చాలా గ్రిల్డ్గా ఉంది. ఇది వచ్చేసి సలాడ్స్ అనమాట, ఫిష్ అండ్ సలాడ్స్ అనమాట. అది వచ్చి బ్రొకోలీ సలాడ్ అంట. అలాగే ఇది వచ్చేసి జుకుచి అంటారు కదా అది. మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి చికెన్ 65 అనమాట. ఇది కూడా చికెన్ 65 గ్రేవీ అనమాట. ఇది వచ్చి లెమన్ ఫిష్ అంట, లెమన్ అలాగే ఫిష్. ఇవి వచ్చి అన్ని డిజర్ట్స్ అనమాట. మొత్తం కూడా డిజర్ట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, అలాగే చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ కేక్స్ కూడా పెట్టారనమాట, 2 కేక్స్ ఉన్నాయి, ఇవి కూడా చాలా బాగున్నాయి. గుడ్డుండి అయితే అప్పుడే స్టార్ట్ చేస్తాడు కూడా, వాడైతే ఇవే తిన్నాడు, ఇంకేమీ తినలేదండి. ఆ రోజు ఎందుకో వాడి స్టమక్ కూడా అప్సెట్ అయినట్టుంది. సో వాడైతే ఏమీ తినలేదు. సో ఇవన్నీ కూడా ఇలాగా డిజర్ట్స్ అనమాట, ఇవన్నీ చాలా బాగున్నాయి. మాకు ఒక్కొక్క ప్లేట్ వచ్చి కాస్ట్ వచ్చి 4500 పడిందండి. ఒక్క ప్లేట్ 4500 అనమాట 1 పర్సన్కి. మాకైతే ట్యాక్సెస్తో కలిపి 5000 పడింది 1 ప్లేట్ అనమాట. కానీ ఫుడ్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. ఇది వచ్చేసి మొత్తం కూడా డిజర్ట్స్ అనమాట. ఇది మనకి డబుల్ కా మిఠా అంటాం కదా, దాన్ని వీళ్ళు వైట్గా చేశారేంటో. ఇది మటుకి పెద్దగా నాకేం అనిపించలేదు టేస్ట్. సో మిగతా డిజర్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి.
తర్వాత వచ్చి ఇది వచ్చి మాల్ అండి, ఒక గ్రాండ్ వెనీస్ మాల్ అని చెప్పి నోయిడాలో పెద్ద మాల్ అనమాట. ఇది ఒక మహల్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎక్కువ యూఎస్లో అయితే ఉంటుంది, ఇది యూఎస్ సైడ్ ఉంటాయన్నమాట. ఇలాగ వెనీస్ ఉంటుంది ఇక్కడ. నేనైతే యూఎస్లో అయితే ఇలా చూశాను. నేను యూఎస్లో లాస్ వేగాస్లో అయితే ఇలాంటిది నేను చూశాను, వెళ్ళాను కూడా. నాకైతే నిజంగా అక్కడ చూసినట్టే ఉందండి, సేమ్ అక్కడ ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అలాగే అనిపించింది నాకు. కానీ చాలా బాగుంది, కొంచెం ఇంటర్నేషనల్ ఫీలింగ్ అయితే వచ్చింది. సో మాల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. సో చాలా వీడియో అయితే నేను తీయలేకపోయానండి, ఎందుకంటే డుండీకి అప్పుడే స్లీపింగ్ టైం అనమాట. వాడు చాలా హడావుడి చేసాడు, ఏడిసాడు బాగాను, అందుకని చెప్పి ఇంక వెళ్ళిపోయాను అనమాట. ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తాను. కానీ మా హౌస్కి అయితే ఇది చాలా దూరం అండి, ఒక 50 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ ఉంటుంది, అంత దూరం వచ్చాం అనమాట. కాకపోతే ఇక్కడ హోటల్కి ఎదురుగుంటా ఉందని చెప్పి దీనికి కూడా వెళ్ళాం. చాలా బాగుంది. లోపలైతే నైట్ టైం అయితే చాలా బాగుంటుందంట, నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుందంట నైట్ టైం అయితే. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోస్ లేట్ అవుతున్నాయని చెప్పి మటుకి సబ్స్క్రైబ్ చేయడం మానేయకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఆల్సో. బాయ్.